హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? సో ఈరోజు మీకు ఒక ఎమ్మీ 2 రెసిపీస్ ఈ వ్లాగ్లో మీతో షేర్ చేస్తాను. ముందుగా చాలా త్వరగా అయిపోయేటటువంటి ఒక సింపుల్ కేక్ రెసిపీ. ఈ క్వారంటైన్ టైంలో మీరు హ్యాపీగా మీ ఇంట్లో పిల్లలకి బిస్కెట్స్ ఉన్నా కూడా ఈజీగా కేక్ లాగా చేసేయచ్చు. ఇన్ కేస్ బేకింగ్ పౌడర్ లేదు, కోకో పౌడర్ లేదు, ఇవన్నీ వెతుక్కోవాల్సిన అవసరం లేదనమాట. హ్యాపీగా ఈ చాక్లెట్ బిస్కెట్స్ ఉంటాయి కదండి, అవి క్రష్ చేసేసుకొని మిక్సీలో వేసేసి పౌడర్ లాగా చేసేసుకోండి. ఇంకా నెక్స్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి కేవలం పాలు చాలు. ఒకవేళ మీ దగ్గర ఇంట్లో బేకింగ్ పౌడర్ ఉంటే వెల్ అండ్ గుడ్, కొంచెం ఒక పావు టీ స్పూన్ వేసుకోండి, లేకపోయినా కూడా పర్వాలేదు. సో ముందు మెయిన్గా ఈ బిస్కెట్ పౌడర్ అంతా కూడా దీంట్లోకి వేసేసుకున్న తర్వాత మనం కొంచెం కొంచెం పాలు కలుపుకోవాలి. ఇది ఆల్రెడీ బేక్ అయినటువంటి కుకీసే కాబట్టి మనకి కేక్ అవ్వడానికి ఎక్కువ సమయం ఏం పట్టదండి. రెగ్యులర్గా పౌడర్ అంటే పిండి వేసుకుని చేసుకునే కేక్ అంత సమయం అయితే పట్టదు, హ్యాపీగా చేసేసుకోవచ్చు. నేను కొంచెం దాని మీద ఉన్న క్రీమ్ కూడా వేసేసాను మీగడ. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం మీతో షేర్ చేయాలి. నన్ను ఫాలో చేస్తున్నటువంటి మన సబ్స్క్రైబర్స్ పంపించినటువంటి పిక్స్ కొన్ని ఇన్స్టాగ్రామ్వి నేను మీతో షేర్ చేయడానికి కుదరట్లేదండి, మర్చిపోతున్నాను. సో ఈరోజు వ్లాగ్లో కూడా మీవి షేర్ చేయలేదు. కొంతమంది నాతో షేర్ చేసినటువంటి పిక్స్ని నేను ఖచ్చితంగా నెక్స్ట్ వ్లాగ్లో మీతో షేర్ చేస్తాను, దయచేసి ఏమీ అనుకోవద్దు. అదొక్కటి నేను లాస్ట్ వ్లాగ్లోనే అనుకున్నాను, బట్ అట్ ద సేమ్ టైం ఈ వ్లాగ్లో కూడా మిస్ అయిపోయింది. మెయిన్ రీజన్ వచ్చేసి ఇంట్లో పిల్లలండి. మా పాపకి ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి. సో తనని టైం టు టైం తను చదువుకుంటుందా లేదా, తన క్లాసెస్కి నేను సిస్టమ్ దగ్గర ఉండి సపోర్ట్ చేయడము, ఇంట్లో పని వంట, సో కంప్లీట్గా బిజీ అయిపోయాను. సో దయచేసి ఏమనుకోకండి, నెక్స్ట్ వ్లాగ్లో తప్పకుండా మీకు షేర్ చేస్తాను. చూసారా ఎంత పర్ఫెక్ట్గా బాగుందో. నా దగ్గర ఎక్కడో కొంచెం బేకింగ్ పౌడర్ ఉందని చెప్పి కొద్దిగా యాడ్ చేశాను. ఇట్ గివ్స్ మోర్ ఫ్లఫీనెస్, చాలా మంచి ఫ్లఫీనెస్ ఇస్తుంది కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసుకుంటే. లేకపోయినా కూడా ఏం పర్వాలేదండి, చక్కగా వస్తుంది. ఇది మిక్స్ చేసుకున్న తర్వాత మీకు టైట్గా ఉండకూడదు, మరీ పిండి గట్టిగా కాకుండా కాస్త మనకి కేక్ బ్యాటర్ ఎట్లా ఉంటుంది అలా వచ్చేలాగా మీరు మిక్స్ చేసుకోవాలి. జాగ్రత్తగా పాలు కొద్దిగా యాడ్ చేసుకోండి. బిస్కెట్ పౌడర్ కాబట్టి తొందరగా లూజ్ అయిపోతుంది. ఈ చిన్న జాగ్రత్త తీసుకొని మీరు చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు పంచదార వేసుకోవాలా వద్దా అనేది, మీకు బిస్కెట్స్ కొన్ని బాగా స్వీట్గా ఉంటాయండి, కొన్ని కొంచెం సాల్టీ టేస్ట్గా ఉంటాయి. అలాంటి వాటిలో తీపి తక్కువగా అనిపిస్తుంది. సో అట్లాంటి బిస్కెట్స్ మీరు ఉపయోగిస్తే ఎక్స్టర్నల్గా పైనుంచి కొంచెం పంచదార పొడి అనేది వేసుకోండి. లేకపోతే బిస్కెట్స్ మంచి స్వీట్గా ఉండేవైతే అవసరం అనేది లేదు. కొంచెం టేస్ట్ చేయండి, మీకు ఎలా ఉందో నోటికి చూసి దాన్ని బట్టి ఆలోచించుకొని నిర్ణయించుకోండి. నేను చాలా తక్కువ ఒక బిస్కెట్ ప్యాకెట్తోనే చేశాను. నాకు కేక్ కావాలి మమ్మీ అని చెప్పి మా అబ్బాయి విసిగిస్తుంటే ఇది అరౌండ్ నేను 10 o'clock టైంలో చేశానండి. మీరు నమ్ముతారా? కాకపోతే ఒక 15 minutesలో బేక్ అయిపోయింది కాబట్టి నేను ఓన్లీ చేసిన ఈ 5-10 నిమిషాల ప్రాసెస్ తప్ప తనకి వెంటనే చేసేసాను. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మిల్క్ అండ్ బిస్కెట్ పౌడర్ కలిపింది. అసలు మనం కేక్ వరకు వెళ్లకుండా ఇదే తినేసేయాలన్నంత యమ్మీగా ఉంటుందన్నమాట మిక్స్ అయితే. సో నేను టేస్ట్ చేశాను కాబట్టి మీకు కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. బికాజ్ నాకు చిన్నప్పటి నుంచి కూడా అదొక కైండ్ ఆఫ్ మంచి, అంటే ఏమంటారు, పిల్లలు మనము తినకపోతే పాలలో తడిపి పెడుతూ ఉంటాం కదా, సో అలా మా పిల్లలకి పెట్టి నాకు కూడా అలవాటు ఉందన్నమాట. అప్పుడప్పుడు బిస్కెట్స్ నేను పాలలో తినేస్తూ ఉంటాను. సో ఫైనల్గా మనకి అటువంటి మంచి టేస్ట్ వస్తుంది. బట్ ఇక్కడ మనకు కావాల్సిన కేక్ ఫామ్ కాబట్టి నేను ఒక బాండీ పెట్టేసుకొని దాంట్లో ఉప్పు అనేది సర్దేసుకున్న తర్వాత నేను ఒక కేక్ మీద పెట్టుకునే స్టాండ్ నాకు అవెన్లో ఇచ్చింది, స్టీల్ది ఉందండి. అది దీని మీద రివర్స్లో పెట్టాను. ఎందుకంటే మనకి నార్మల్గా పైకి పెడితే ఏమవుతుందంటే చాలా హైట్ వచ్చేస్తుంది. దానివల్ల మనకి కింద నుంచి వచ్చే వేడి అనేది చాలా హైట్ వరకు రావడం వల్ల కుకింగ్ అనేది ఎక్కువ సమయం పడుతుంది. అందుకని చెప్పేసి దీంట్లో పెట్టుకునే స్టాండ్ నేను చూసారు కదా ఎంత హైట్ ఉందో, మన బౌల్ పెట్టేసరికి ఇంకా పైకి వస్తుంది. సో అది ఎక్కువ టెంపరేచర్ మనకి గ్యాస్ వేస్ట్ అవుతుంది కాబట్టి ఆలోచించి ఇలా రివర్స్ చేసుకున్నాను. మీరు ఈ స్టాండ్ లేకపోతే ఏదైనా ప్లేట్ అయినా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంటే కొంచెం వైట్ ప్లేట్ అంటే అల్యూమినియంది పెట్టుకోండి, స్టీల్ అయితే వేడికి నల్లగా అయిపోయే అవకాశం ఉంటుంది. సో హ్యాపీగా ఇలా పెట్టేసేసి మూత పెట్టేసుకున్నారంటే ఒక 15 నిమిషాల తర్వాత జస్ట్ చెక్ చేయండి, లేదంటే ఇంకొక 5 నిమిషాలు వదిలేయండి, పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా ఫ్లఫీగా ఉంటుంది. మీరు అసలు అలా పట్టుకుంటేనే మనకి చేతిలోకి అలాగా కేక్ అనేది తునిగిపోతున్నట్టుగా వస్తుందన్నమాట. సో మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను చేయలేను అని చెప్పినా కూడా మా అబ్బాయి విసిగిస్తే బిస్కెట్ కేక్ అయితే త్వరగా అవుతుందని చెప్పేసి తన కోసమే చేశానండి ఇది. ఆబ్వియస్గా మీ ఇంట్లో పిల్లలు కూడా అలాగే అల్లరి చేస్తూ ఉంటారు. సో చిన్న సర్ప్రైజ్గా స్నాక్ టైంలో బిస్కెట్స్ బదులుగా ఇలాగ కేక్లా కూడా చేసి పెట్టచ్చు మీరు. ఇక్కడ ఇలాంటి గిన్నెలు కొన్ని ఒక్కొక్కసారి అతుకుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు బెటర్ బటర్ పేపర్ ఉంటే యూస్ చేయండి. బటర్ పేపర్ లేకపోతే
నెయ్యి కానీ నూనె కానీ రాసి కొంచెం మైదా పిండి చల్లండి. చల్లిన తర్వాత పైన ఈ బ్యాటర్ వేస్తే అతుక్కోకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో చూసారా ఎంత చక్కగా వచ్చిందో. ఇంకా మీ దగ్గర చాక్లెట్ సాస్ కానీ చాక్లెట్ స్ప్రెడ్ హర్షీస్ కానీ ఏదో ఒకటి ఉంటుంది కదా, అవి స్ప్రెడ్ చేసుకుంటే ఇంకా ఎమ్మీగా ఉంటుంది. సో పట్టుకుంటేనే తునిగిపోతుంది. చూసారా ఇంత చక్కగా మనం బేకింగ్ స్కిల్స్ లేకపోయినా కూడా మన పిల్లలకి ఈ టైంలో మీరు హ్యాపీగా చేసి పెట్టచ్చు. ఇప్పుడు నేను తీసుకెళ్ళి మా అబ్బాయికి ఇచ్చేస్తాను, ఎలా తింటాడో చూడండి. అలా చేసాము. ఇలా 2 నిమిషాల్లో అయిపోయిందనమాట కేక్ అనేది. సో నైట్ అయిపోయింది, ఇంకా హ్యాపీగా రెడీగా ఉన్నాడు తింటూ. నేను ఎలా ఉందమ్మా అని అడగడానికి వచ్చాను. సో చాలా సూపర్గా ఉందంటే హ్యాపీ ఉన్నాడు. సో మన పిల్లలు ఖుషీగా తింటే మనకి ఇంకా అంతకంటే కావాల్సింది ఏముంది. సో ఇదండి, ఇది ఒక మంచి టేస్టీ రెసిపీ. తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇవాళ బ్రేక్ఫాస్ట్లో చేసినటువంటి రెసిపీ కూడా షూట్ చేశాను. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కటి తిన్నా చాలు, మనకి కమ్మగా కడుపు నిండిపోతుంది అనమాట. సో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ టీవీ చూస్తున్నాడు. ఒక్కసారి తినేస్తే అయిపోతుందని చెప్పేసి చాలా జాగ్రత్తగా చిన్న చిన్న ముక్కలు తింటున్నాడు అనమాట. అండ్ నెక్స్ట్ ఇవాళ మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఎగ్ దోశ చేసుకున్నాను. ఇది కొంచెం నా స్టైల్లో అండి. నేను మామూలుగా మనం రెగ్యులర్గా చేసుకునే ఎగ్ దోశ కంటే కొంచెం డిఫరెంట్గా చేసుకుంటాను. సో నా స్టైల్లో నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అది మీతో షేర్ చేస్తాను ఇప్పుడు. దీనికోసం నేను ఆల్రెడీ దోశపిండి రెడీ చేసేసి పెట్టుకున్నాను. మీకు దోశపిండి ప్రిపరేషన్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో మన పిండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశలు వేసేసుకుందాము. ఎగ్ దోశ అయితే డబల్ ఎగ్ దోశ ఒకటి కాదండి, 2 ఎగ్స్ యూస్ చేస్తే ఒక్క దోశతోటి కంప్లీట్గా మనకి ఇంకా రెండో దోశ కూడా తినలేమన్నమాట. స్టమక్ ఫుల్ అయిపోతుంది. సో ప్యాన్ అనేది మంచిగా వేడెక్కిన తర్వాత వేయండి, అప్పుడే దోశ చక్కగా చిల్లుగా వస్తుంది. ప్యాన్ వేడవకుండా మనం రుద్దితే సరిగ్గా స్ప్రెడ్ అవ్వదు. సో కొంచెం నూనె రాసుకున్న తర్వాత ప్యాన్ వేడెక్కాక మనం దోశ ఇట్లా వేసుకొని దీంట్లో ముందుగా దోశలు అంటే మనము ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకున్నా కూడా చేసుకోవచ్చు. బట్ నేనేంటంటే స్ప్రెడ్ చేయకుండానే దీని మీద అది వేడికి కాలితే మనకి ఎలా ఎగ్ ఆమ్లెట్స్ టేస్ట్ వస్తుందో అలా రావాలని చెప్పి ఇట్లా వేసుకున్నాను. లేదంటే ఇంకొక విధంగా కూడా చేసుకోవచ్చు. అవి అలా వేసేసి ఉంచేస్తాను అనమాట, వాటిని కదిపించాను నేను. సో దట్ మనకి ఏంటంటే ఒక బాయిల్డ్ ఎగ్ లాగా అక్కడ అంతవరకు అది కుక్ అయిపోతుంది. క్యారెట్ వేయకుండా అయితే ఇందులోనూ నేను మ్యాక్సిమం వదిలిపెట్టాను, ట్రై చేస్తాను. సో సన్నగా తరిగినటువంటి క్యారెట్ వేసుకున్నాను, ఉల్లిపాయలు వేసుకున్నాను, అలాగే పచ్చిమిర్చి కూడా వేసాను. ఈ పచ్చిమిర్చి అసలు మంటే లేవండి. సో వేసినా కూడా అసలు ఎక్కడ పచ్చిమిర్చి తిన్న ఫీలింగే రాలేదు. కొత్తిమీర లేదని చెప్పేసి కొంచెం నేను పుదీనా కట్ చేసి వేసుకున్నాను. గ్రీనరీ ఉంటే మనకి లుక్ బాగుంటుంది చూడడానికి. ఇవన్నీ చేసేసుకున్న తర్వాత చక్కగా పైనుంచి కొంచెం నూనె అనేది వేసేసుకొని మూత పెట్టుకుంటే మనకి అక్కడ ఎగ్ ఎల్లో ఉన్నాయి చూడండి, అవి కదలకుండా డిస్టర్బ్ చేయకుండా అలాగే ఉంచితే మంచిగా హార్డ్ అయిపోతాయి అన్నమాట. గట్టి పడితే మనకి దోశ తినేటప్పుడు మళ్ళీ ఎగ్ తిన్నట్టుగా ఉంటుంది. కుక్ చేసుకుని ఆవిరి మీద ఉడికించిన ఎగ్ లాగా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అవి. మీరు కావాలంటే ఇక్కడ కొద్దిగా పైనుంచి ఉప్పు కొద్దిగా చల్లుకొని చిల్లీ ఫ్లేక్స్ అంటాం కదా, ఎండుమిరపకాయలు కొంచెం ఫ్రై చేసుకున్నట్ల పైన గ్రైండ్ చేసుకుంటే మనకి ఇలా వస్తాయి అన్నమాట. అవి వేసుకుంటే కొద్దిగా స్పైసీగా బాగుంటాయి. ప్లెయిన్గా కాకుండా కొంచెం స్పైసీగా ఉండాలని చెప్పేసి నేను చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటాను ఎప్పుడైనా ఇట్లా స్పెషల్గా దోశ రెసిపీ చేసుకుంటే. చూడండి ఎంత లుక్ బాగుందో. సో ఇలా అయిపోయిన తర్వాత వెడల్పుగా మన ప్యాన్కి సరిపోయే మూత ఉంటే పెట్టేసేయండి. అలా పెట్టేసుకుంటే ఏమవుతుందంటే మంచిగా గుడ్డు అనేది ఉడుకుతుంది, లేదంటే గుడ్డు లోపల సరిగ్గా ఉడకదు పచ్చసొన అనేది. సో చూసారా 2 వైట్ ఎట్లా అయిపోయినాయో. నేను అది ఉడికిందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను, లేదంటే బాగోదు. ఇంకా నెక్స్ట్ వైపు టర్న్ చేస్తే మన ఉల్లిపాయలు అన్నీ వేస్ట్ అయి పడిపోతాయి కాబట్టి ఫోల్డ్ చేసుకొని కొంచెం మనము కాసేపు ఇటు కాసేపు అటు వేడి మీద ఉంచుకున్నామంటే పర్ఫెక్ట్గా ఎగ్ దోశ అనేది రెడీ అయిపోతుంది. ఒక్క దోశ తిన్నామంటే కడుపు ఫుల్ అయిపోతుందండి, ఇంకా ఇంకొకటి తినాలని కూడా అనిపించదు. తప్పకుండా ట్రై చేయండి, మీకు ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఇంకేంటి ఫ్రెండ్స్, ఎట్లా జరుగుతుంది మీ ఇంట్లో? నేనైతే కంప్లీట్ వర్క్ తోటి పిల్లలతో అరిచి అలసిపోతున్నానండి. సో నాకైతే ఓపిక ఉండట్లేదు రియల్గా వీడియో షూట్ చేసి ఎడిట్ చేయడానికి. ఇంకా మన ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్లో ఒకళ్ళు టోటల్ డే అడిగారు. టోటల్ డే మా పిల్లలతో అరవడమే సరిపోతుంది. గిన్నెలు కడిగామా తిన్నామా ఇదే రొటీన్ అయిపోయింది మొత్తానికి. సో అందుకే బలం కోసం 1 కాదు 2 గుడ్లు చేసుకున్నాను అనమాట. అండ్ మన కిచెన్ ఛానల్లో నేను అప్లోడ్ చేసినటువంటి ఒక కేక్ రెసిపీ, అలాగే
డాల్గొనా కాఫీ రెసిపీ ఉంది, తప్పకుండా చూడండి. మీరు చూడకపోతే పాసిబుల్ అయితే నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంతే ఫ్రెండ్స్, ఇవాళ సింపుల్ వ్లాగ్ ఎలా అనిపించిందో తప్పకుండా నాతో కామెంట్స్లో షేర్ చేయండి. మరి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చిన బెల్ యాక్టివేట్ చేసుకుంటే ఈ టైంలో నేను రెసిపీసే పోస్ట్ చేసిన తర్వాత మీకు మంచి మంచి టిప్స్ అనేవి తప్పకుండా పోస్ట్ చేస్తాను. అండ్ ఇది ఇంకొక స్టైల్ ఆఫ్ ఎగ్ దోశ, ఇది మన సెకండ్ ఛానల్లో ఉంటుంది, ఇది కూడా చూడండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.